హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈరోజు పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి దానికి సంబంధించినవన్నీ ఇలా తెచ్చిపెట్టుకున్నాం అనమాట. భోగిపళ్ళు పోయటానికి మనకి రేగిపళ్ళు, అలాగే చెరుకుగడ ముక్కలు, చిల్లర నాణాలు, ఇంకా పూల రేకలు వేసి శుభ్రంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. కొంతమంది అయితే నానబెట్టిన కొమ్ము శనగలు, పాలుండలు కూడా వేసి కలుపుకుంటారనమాట. నేనైతే అవేమీ వేయట్లేదు, ఇవి సరిపోతాయని చెప్పేసి ఇవైతే వేసి కలిపి పెట్టుకున్నాను. పిల్లలకి భోగిపళ్ళు పోసినప్పుడు ముత్తైదువులకి పసుపు కుంకుమ, అలాగే వచ్చిన పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు ఇద్దామని చెప్పేసి అవి కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇలా అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. ఇక మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముత్తైదువులకి చెప్పాను రమ్మని చెప్పేసి. ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రమ్మన్నాను అనమాట. ఇక మా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకి కూడా రేగిపళ్ళు ఇక్కడే పోయిద్దామని చెప్పేసి ఇక మా ఆడపడుచు వాళ్ళ ఆయన కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే చెప్పగానే వచ్చారనమాట. ఇక నలుగురిని కూర్చోబెట్టి పోయిద్దాం అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టడానికి మేము పడిన పాటలు అన్ని ఇన్ని కాదనమాట. ఒకరు లేస్తే ఒకరు నించుంటే ఒకరు పరిగెత్తితే ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారనమాట. ఇక ఎలాగోలాగా సెట్ చేసి వాళ్ళని అయితే కూర్చోబెట్టాము. ఇక రేగిపళ్ళు పోయటానికి పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఇక వాళ్ళని కూర్చోబెట్టి ఫస్ట్ తండ్రి పోయాలి కదా అని చెప్పేసి ఆయన చేత అయితే ఫస్ట్ రేగిపళ్ళు పోయించేసాం అనమాట. ఇక అందరి మీద మా ప్రసన్న చూసారా, ఒకవైపు ఆయన రేగిపళ్ళు పోస్తుంటే ఇంకోవైపు ఆ రేగిపళ్ళు హర్ష తల మీద నుంచి పడి కిందన పడితే వాటిని తెచ్చేయడానికి కిందకి దిగేసి వాటిని తెచ్చేస్తుంది అనమాట. తర్వాత వర్షిత తల మీద వేసినప్పుడు కూడా తను అలాగనే మళ్ళీ తెచ్చేద్దామని కిందకి దిగేసి వాటిని తీయడానికి చూస్తే నేనే వెళ్ళి బలవంతంగా మళ్ళీ కూర్చోబెట్టాను అనమాట. ఇక తర్వాత ప్రసన్న తల మీదే పోద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ పోయడానికి వెళ్తే అప్పుడు మాత్రం పోయించుకోదేమో అనుకుని భయపడ్డాను, కానీ బాగానే పోయించుకుందనమాట. మా ఆయన భోగిపళ్ళు పోయడం పూర్తయిన తర్వాత ఇక వచ్చిన ముత్తైదువుల్లోని పెద్ద ముత్తైదువు అయిన మా ఓనర్ అక్క వాళ్ళ అత్తగారి చేత అయితే పిల్లలందరికీ భోగిపళ్ళు పోయించాము. అసలు భోగి రోజున రేగిపళ్ళను భోగిపళ్ళుగా పిల్లల తలపై నుంచి ఎందుకు పోస్తారో మీకు తెలుసా? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం అని ఒక రంధ్రం ఉంటుంది, దీన్నే జ్ఞానరంధ్రం అని కూడా అంటారు. ఇలా మనం భోగిపళ్ళు పిల్లల తలపైన పోసినప్పుడు ఆ భోగిపళ్ళు ఆ బ్రహ్మరంధ్రానికి తగిలి ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపింపబడి పిల్లల్లో జ్ఞానం బాగా పెరుగుతుందని పెద్దల నమ్మకం. అంతేకాకుండా పిల్లలలో ఉన్న చెడు దృష్టి మొత్తం పోయి వాళ్ళకి దిష్టి అనేది తగలకుండా వాళ్ళకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, విద్య, అభివృద్ధి అన్నీ పెరుగుతాయని ఈ భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పిల్లలపైన సదా సర్వదా ఉంటాయని ఇలా భోగిపళ్ళు పోయడం ద్వారా స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే ఈ వేడుకలో వచ్చి పాల్గొంటాడని నమ్ముతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి ప్రతి భోగి రోజున ఇలా రేగిపళ్ళను భోగిపళ్ళుగా పోసి పిల్లలు ఎంతో ఆనందపడేలాగా వేడుకగా చేస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లలుండే వాళ్ళకి ఈ భోగిపళ్ళు పోయడానికి ఒక డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే ఏ వయసు నుంచి ఏ వయసు దాకా భోగిపళ్ళు పోయొచ్చు పిల్లలకి అని చెప్పేసి. ఏ వయసు దాకా అంటే అప్పుడు పుట్టిన నెలల పిల్లల దగ్గర నుంచి, అంటే పేరు పెట్టిన దగ్గర నుంచి పిల్లలకి 11 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఈ భోగిపళ్ళు అనేవి పోసుకోవచ్చు అనమాట. అది ఆడపిల్లల మగపిల్లల అనే కాదు, ఏ పిల్లలైనా కూడా 11 సంవత్సరాలు నిండే వరకు మనం భోగిపళ్ళు అనేవి పోసుకోవచ్చు అనమాట. మా ఇంటి ఓనర్ అక్క వాళ్ళ అత్తగారు భోగిపళ్ళు పోయటం పూర్తయిన తర్వాత ఇక మా ఓనర్ అక్క కూడా పిల్లలందరికీ భోగిపళ్ళు అయితే పోసారనమాట. ఈరోజు మా ప్రసన్న ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చున్నదే లేదనమాట. ఇక మా ఆడపడుచు వాళ్ళ బాబు పార్దు బాబు అయితే మా ఓనరక్క వాళ్ళ అత్తయ్య గారు బొట్టు పెట్టడానికి వెళ్తే ఎవర్రా అబ్బా నాకు ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా ఎంత వింతగా చూసాడో. నిజంగా వాడిని చూసి నాకు నవ్వాలో అసలు సంతోషపడాలో కూడా తెలియలేదనమాట. అంత ఇదిగా ప్రవర్తించి అంత ఇదిగా చూసాడనమాట. నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఈరోజు పిల్లలందరినీ చూసి. ఇక మా ఓనరక్క రేగిపళ్ళతో దిష్టి తీసి వేయడానికి వెళ్తే ఆవిడ వైపు అయితే ఇంకా వెరైటీగా చూశాడు, చేతులతో అడ్డేస్తున్నాడు అనమాట. ఏమేస్తున్నారో చూపించండి అని చెప్పేసి. నిజంగా అసలు ఎంత సంతోషంగా అనిపించిందో. చూపించిన తర్వాత అప్పుడు పోయించుకున్నాడు అనమాట. వాడికి ఈ వయసులోనే ఎన్ని తెలివితేటలో. ప్రసన్న అయితే ఈరోజు ఒక్క క్షణం కూడా కాసేపు కూడా కుదురుగా కూర్చున్నదే లేదు అసలు. పోనీలే ఇంకెలాగోలాగా మొత్తానికైతే ఎంత అల్లరి చేసినా కూడా అందరి చేత అయితే భోగిపళ్ళు పోయించుకొని బొట్టు పెట్టించుకుని అక్షంతలు అయితే బాగానే వేయించుకుంది. నాకైతే ఒక పక్క టెన్షన్ వచ్చేసింది, ఆ పిల్ల ఎక్కడ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి. కానీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఎలాగోలాగా అటు ఇటు వెళ్ళినా కూడా మొత్తానికైతే భోగిపళ్ళు పోయించేసుకుని అక్షంతలు వేయించుకుని కుంకుమ అయితే పెట్టించుకుంది. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వర్షిత అలాగే పార్దుబాబు అయితే
ఇంకా హ్యాపీగా పోయించుకున్నారనమాట. మా పార్థబాబుకి అయితే అన్ని కూడా వింతగా వెరైటీగా వీళ్ళు మాకు ఏదో చేసేస్తున్నారు అన్నట్టుగా అలా చూసుకొని ఉండిపోయాడు, కానీ అస్సలు అంటే అస్సలు అల్లరి చేయలేదు, ఆడవలేదు అనమాట. ఇక లాస్ట్ లో నా వంతి ఉండిపోయింది. ఇక నేను కూడా దిష్టి తీసేద్దామని చెప్పేసి మా ఇద్దరు పిల్లలకి ఒకసారి, వాళ్ళిద్దరి పిల్లలకి ఒకసారి దిష్టి తీసేసి భోగిపళ్ళు అయితే పోసేసాను. ఇక తర్వాత భోగిపళ్ళు పోయడం పూర్తయిన తర్వాత ఇక మా ఆడపడుచు అందరికీ కూడా పిల్లలందరికీ దిష్టి తీసేసింది. దిష్టి తీసేసిన తర్వాత ఇక వచ్చిన ముత్తైదులకి తాంబూలం అయితే ఇచ్చేసాం అనమాట. తాంబూలం ఇచ్చిన తర్వాత ఇక వచ్చిన వాళ్ళని ఒట్టు చేతులతో పంపించకూడదు కదా అని చెప్పేసి ఇక ఇంట్లో అయితే నేను అరిసెలు అలాగే జంతికలు చేశాను. వాటితో పాటు ఇక పిల్లల కోసం తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్స్, స్వీట్స్ అన్నీ కూడా ఇక ప్లేట్లో అయితే ఇదిగో ఈ విధంగా పెట్టేసి వచ్చిన ముత్తైదులకైతే ఇచ్చేసాం అనమాట. నిజంగా ఈరోజు భోగిపళ్ళు పోసే కార్యక్రమము చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.